మీనా వాళ్ళ అమ్మని ఇక అవమానించడానికి ప్రభావతి అయితే రెడీ అయిపోతుంది. బీరువా దగ్గరికి వెళ్ళి గబగబా బీరువా అంతా దోలాడి బీరువాలో డబ్బులు లాగపోయేసరికల్లా ఏమండి ఏమండి అంటూ కేకలు పెడుతూ వస్తుంది. ఏంటి నీ గోల పొద్దు పొద్దున్నే అంటంతో ఏముందండి బీరువాలో పెట్టిన ₹1,00,000 కనిపించట్లేదు, మీరు కాగా చూసారా అంటే, వామ్మో ₹1,00,000 ఏం చేసావు, అక్కడే ఉంటాయి చూడు, ఎక్కడికి పోతాయి, నువ్వే కదా పెట్టింది, నువ్వు పెడితే ఆ బ్రహ్మదేవుడికి కూడా కనిపించవు కదనే అంటే, అదే కదండి నేను కూడా అనుకుంటుంది, బీరువాలో పెట్టిన ₹1,00,000 అయితే మాత్రం కనిపించట్లేదు, ఏమయ్యాయో అర్థం కావట్లేదు, అరే మనోజ్ మనోజ్ అంటూ కేకలు పెడుతుంది. అలా కేకలు పెట్టగానే ఇక మనోజ్ రోహిణి వచ్చి పడతారు. బీరువాలో పెట్టిన ₹1,00,000 కనిపించట్లేదురా, ఏమయ్యాయి, నువ్వేమన్నా చూసావంటే, ₹1,00,000 అమ్మా నేనా చూడలేదమ్మా అని చెప్పేసి అంటాడు. మనోజ్ అయితే మాత్రం ఇక అటుగా వస్తున్న రవి అలాగనే రవి చెల్లెలు ఇద్దరిని మౌనికని కూడా, మీరేమన్నా ₹1,00,000 చూసారంటే, లక్షలకు బేరం చేసే వ్యాపారం నా దగ్గర ఎక్కడుందే తల్లే, ఆ లక్షలు కోట్లు మీరు చూసుకోవటమే కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది లేదు, ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు, అయినా నువ్వు ₹1,00,000 బీరువాలో పెడితే ఎక్కడికి పోతాయమ్మా, వాటికి ఏమన్నా కాళ్ళు చేతులు వస్తాయో, బీరువాలోనే కదా ఉంటాయి అంటుంది మౌనిక. అదే కదనే ఇప్పుడు నా బాధ కూడా అని చెప్పేసి ఇక ఫైనల్గా మీనా అని పిలుస్తుంది. మీనా మీనా అని పిలుస్తుంది. ఏంటి ఏం జరిగింది అంటూ మీనా వంటగదిలోంచి బాలు పైనుంచి సాఫీగా వస్తారు. ఏం జరిగింది అంటంతో, ఇంట్లో పెట్టిన ₹1,00,000 కనిపించట్లేదురా, మీరు కానీ ఏమన్నా చూసారా అని చెప్పేసి అంటుంది. లేదే చూడలేదే అంటంతో ఇక ఒక్క నిమిషం అలా ఆలోచించి, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అంటూ ఇక ఎవరి మీద వస్తుంది, మీనా తమ్ముడు మీనాని చూడటానికి ఇంటికి వచ్చాడు కదా, మీనా తమ్ముడి మీద తోసేస్తుంది. శివగాడే వచ్చి ₹1,00,000 ఎత్తుకెళ్ళాడు. పోలీసులకు ఫోన్ చేసి వాడిని అర్జెంటుగా పోలీసులకు పట్టించాలి, ఇంటి ముందు లాకేసి ఉన్న బండిని దొంగతనం చేసుకొని పోయినవాడు ఇంట్లోకి వచ్చి ₹1,00,000 తీసుకోలేదంటే ఎవరైనా నమ్ముతారా, వాడే దొంగతనం చేశాడు అంటంతో ఇక మీనా అయితే మాత్రం అంటుంది, అత్తయ్య వాడు చక్కగా చదువుకొని వాడు భవిష్యత్తును బాగు చేసుకుంటున్నాడు, వాడి మీద లేనిపోని నిందలేస్తే వాడి మనసు పాడవుతుంది అని చెప్పేసి అంటంతో, నేనేదో దొంగలకి దొంగ అని పేరు పెట్టినట్టు మాట్లాడతావేంది, మీదే అసలు పెద్దలు దొంగలు ముఠా కదా, మరి అదిగా ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చారు, లేదంటే మాత్రం పోలీసులకు ఫోన్ చేస్తా అంటుంది. అవునత్తయ్య శివానే తీసుంటాడు అంటూ రోహిణి కూడా వంతపడుతుంది. రోహిణి ఏంటి నువ్వు కూడా అంటే, అవును మరి నీ తమ్ముడు బైక్ దొంగతనం చేశాడని చెప్పేసి అన్న తర్వాత దొంగ అని తెలిసింది కాబట్టి అతనే తీసాడు అంటున్నాను, నువ్వు చూసావా అని చెప్పేసి అంటుంది మీనా. ఇక అక్కడితోటి రోహిణి సైలెంట్ అయిపోతుంది. అలా అయిపోగానే ఈ విషయాన్ని ఇక్కడితోటి వదిలేయండి, లేదంటే ఒక రేవండి ఈ బాలుగాన్ని గదిలోకి తీసుకెళ్ళి 4 ఉతికాను అంటే ₹1,00,000 బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటాడు బాలు. అంటంతో ఏంటా నువ్వు తైకమంటే వాడి మీదకి వెళ్తావు బాలు, ఇది నీకు మర్యాదగా లేదు అని చెప్పేసి అంటుంది రోహిణి కూడా. పార్లమ్మ నేను కూడా మర్యాదగానే చెప్తున్నాను, మీ అందరి ముందు పరువు పోకూడదని ఒక కర్ర తీసుకొచ్చేస్తే వాడిని గదిలోకి తీసుకెళ్ళి కుమ్మాను అంటే, 40 లక్షలు మింగినోడికి ₹1,00,000 మింగటం పెద్ద విద్య, వాడు దొంగ మొహం చూడు, వాడికి ఎక్కడ నిజం బయటపడిపోతుందో అంటూ చెమటలు ఎట్లా పోస్తున్నాయో అని చెప్పేసి అంటూ బాలు అయితే మాత్రం మనోజ్ మీద అరుస్తాడు. అలా అరవడంతో ఇంకా ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయినా కూడా ఇక ప్రభావతి అహం అయితే మాత్రం దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న అహం ఇక మీనా వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. మీనా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, ఏ ఊరు వెళ్తున్నారు, కొడైకెనాల్ వెళ్తున్నారా లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్తున్నారా, బాగా ముందు మెక్కండి, ఆ తర్వాత హోటల్లో వాళ్ళకి టిప్ ఇవ్వండి అంటూ నానా రభస చేస్తుంది. మేమేంటి అటంతా తిరగటం ఏంటి వదిన, ఏం మాట్లాడుతున్నారు అంటే, ఏమీ ఎరగనట్టు మాట్లాడతారు ఎందుకు, ఊరికే వచ్చిన సొమ్ము కదా, బాగానే ధర్మాలు చేస్తారులే, నీ కొడుకు శివగాడు మా ఇంట్లో ఎత్తి వచ్చిన ₹1,00,000 ఊరికనే వచ్చినాయి కాక మీరు కష్టపడితే వచ్చినాయా, మీరు మీ దొంగల మూట అని చెప్పేసి అంటూ నానా రభస చేస్తుంది. నా కొడుకు అట్లాంటి పనులు ఎప్పుడూ చేయడు, నా కొడుకు అంత అవసరం లేదు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇక మీనా వాళ్ళమ్మ, వాడు చదువుకుంటున్నాడు ఇంకా 4 ఏళ్లలో దొంగతనాలు చేసి తీసుకొస్తున్నాడు, ఎవడో తెలుసు మీ బుద్ధులు అని చెప్పేసి అంటుంది. మర్యాదగా వచ్చి ₹4,00,000 నాకు ఇచ్చారు, లేదంటే మాత్రం పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే మాత్రం బెదిరిస్తుంది. ఇక ఆ బెదిరింపుతోటి మీనా వాళ్ళ అమ్మ చెల్లి వాళ్ళ తమ్ముడు కూడా ఆమె ఎప్పుడు అనే కొద్దీ పడే కొద్దీ అంటానే ఉంది, ఈరోజు నేను తేల్చుకోవాల్సిందే, పదండి నేను ఈ తప్పు చేయలేదమ్మా అని చెప్పేసి అంటూ మీనా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మతో చెప్తాడు, నువ్వు ఒక తప్పు తెలిసి చేసినా తెలియ చేసినా ఆ తప్పును ఇంటిలో 10 నీ కొంగ తీస్తుందా, పోయిన ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా ఆమె మాటలు అంటుందిరా
అని చెప్పేసి అని మీనా వాళ్ళమ్మ బాధపడుతూ ఇక ముగ్గురు కలిసి మీనా వాళ్ళ ఇంటికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అంటుంది మీనా. అలా అనేసరికల్లా అలా కాదమ్మా అని చెప్పేసి అంటూ లోపలికి రావచ్చా వదిన గారు అంటే, దొంగలకి పూలతో ఆహ్వానం ఇవ్వాలా, హారతులు పట్టాలా, తగలడండి అంటుంది. మీనా ఈ ఇంట్లో జీవితాంతం కాపురం చేయాల్సిందిరా, అనవసరంగా ఒక మాట నోరు జారినా నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటుంది. ఇక మీనా వాళ్ళమ్మ ముందుగానే పిల్లలిద్దరికి వార్నింగ్ ఇచ్చి మరీ తీసుకొస్తుంది. ఇక అంతే ప్రభావతి ఇంటికి రాగానే అంతెత్తున లేస్తుంది. లేచి గొడవట్టం చూసిన సత్యం, ఏంటి చెల్లెమ్మ మీరు ఎప్పుడు వచ్చారు అంటే, ఇక ఆమె కళ్ళ చూడగానే నేనే ఫోన్ చేసి పిలిచాను. ఈ ₹1,00,000 మర్యాదగా ఇచ్చిపోతారా లేదా, నా ఒంట్లో రక్తం మరిగిపోతుంది ఈ దొంగల మూటాలని భరించలేక అంటే, వెనక ముందు ఆలోచించి మాట్లాడు ప్రభావతి, వాళ్ళు మనకి బంధువులు అంటే దొంగలు నాకు బంధువులు ఏంటండి అని చెప్పేసి అంటుంది. అలా అంటంతో ఇక బాలు, మీనా, రోహిణి వీళ్ళందరూ కూడా ఇంట్లో గొడవ పడుతూ ఉంటారు. ఇక ఏకంగా ప్రభావతి అయితే మాత్రం మీనా వాళ్ళ తమ్ముని దొంగ బతికే కంటే చావటం నయం అంటంతో ఇక మీనా వాళ్ళమ్మ కోపం వచ్చేసి, ఆపండి ఏంటి మీరు మాట్లాడేది, నా కొడుకుని చావమంటానికి మీరెవరమ్మా అసలు అని చెప్పేసి అంటూ నిలదీస్తూ పెద్దగా అరుస్తుంది. ఈలోగా మనోజ్ చేసిన గణిహారం మొత్తం బయటపడుతుంది. శౌలిని రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. ఆయనకు కవిత్వం అంటే చాలా ఇష్టం. బాగా కవితలు రాసిన వారికి సన్మానాలు చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర భైరవ భట్టు ఆస్థాన కవిగా ఉండేవాడు. అతను ఎంపిక చేసిన వారికి మాత్రమే రాజా సన్మానం చేసేవాడు. కానీ అతనికి విపరీతమైన గర్వం ఉండేది. రాజు తన కవిత్వాన్ని మాత్రమే మెచ్చుకోవాలనే దుర్బుద్ధి కూడా ఉండేది. ఒకసారి పొగరు పొరుగు రాజ్యానికి చెందిన కవి గురుపాదుడు శౌలిని రాజ్యానికి తన పాండిత్యం ప్రదర్శించడానికి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే తన కవితలు సభలో వినిపించాడు. అప్పుడు ఆస్థాన కవి మహారాజా, ఈ కవిత్వం ఏమీ బాగాలేదు, అతను ఇంకా సాధన చెయ్యాలి అని చెప్పాడు. దాంతో రాజు ఈ విద్య మీద సాధన చేసి అప్పుడు మళ్ళీ రండి అని చెప్పాడు. ఇక చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురుపాదుడు. అక్కడే ఉండి పద్యం విన్న సమర్థుడు అనే కవి మంత్రి దగ్గరకు వెళ్ళి, అతను చెప్పిన పద్యం చాలా బాగుంది, కానీ మన ఆస్థాన కవి అతనికి సన్మానం దక్కకూడదని అలా మాట్లాడాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని మంత్రి మహారాజుకు చేరవేశాడు. వెంటనే మహారాజు గురుపాదుని పిలిపించాడు. మళ్ళీ సభలో అతన్ని చూసిన భైరవభట్టు, మహారాజా వద్దని చెప్పినా ఇతను మళ్ళీ వస్తున్నాడు, ముందు ఇక్కడి నుంచి పంపించండి అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజు, పంపించాల్సింది అతన్ని కాదు, నిన్ను. పాండిత్యం తెలిసిన వాళ్ళు నా కొలువులో ఉండే కవులకు న్యాయం జరుగుతుందని నిన్ను ఆస్థాన కవిగా నియమించాను, కానీ నువ్వు మాత్రం అన్యాయం చేయాలని చూశావు అని గద్దించాడు. మన్నించమని వేడుకొన్నాడు భైరవభట్టు. పశ్చాత్తాపానికి మించింది లేదు అని, అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు రాజు. ఆ తర్వాత అందరూ కలిసి గురుపాదుని సన్మానించారు. ఎవరినైనా సరే గొప్పగా వాళ్ళ దగ్గర గొప్ప విషయం ఉంటే మనం తప్పకుండా మెచ్చుకొని తీరాలి, అహంకారానికి పోకూడదు. అదే మనల్ని కూడా అలా ఎదుటి వాళ్ళకి కించపరిస్తే ఏం చేయాలి?